హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి చక్కగా పొద్దున్న ఒక కప్పు కాఫీతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసాను అనమాట. అండ్ మా వారు కూడా లేరు, సో దాని పని నుండి ఊరైతే వెళ్ళారనమాట. ఇంక ఇవాళ అయితే ఇంట్లో ఏక్ నిరంజన అంటే మామూలుగా మా వారు డైలీ ఇంట్లోనే ఉంటారు కదా! డే టైమ్ తనకి నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల. సో, ఇంక డే టైమ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు అంత బోరింగ్ అయితే ఏముండదు. ఏదో ఒకటి మాట మాట అనుకుంటూ అలా గడిచిపోతదనమాట. ఏదన్నా పనున్న రోజు మాత్రమే ఇలా బయటికి వెళ్ళొస్తూ ఉంటారు కానీ నార్మల్‌గా అయితే డే టైమ్ ఇంట్లోనే ఉంటారు కదా! బట్ ఇవాళ లేరు, ఊరెళ్లారు కదా! అందుకని చెప్పేసి ఒక్కదాన్నే. సో, ఈరోజు ఎలా గడిచింది, ఏంటి, ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఇవాల్టి వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తున్నాను. సో, వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా. అండ్ కొత్త వాళ్ళు కూడా ఒకసారి అంటే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ నా డైలీ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకా అలాగా బ్రేక్‌ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకున్నాను. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది. అంటే మామూలుగా మార్నింగ్ ఉండే పనులైతే అయిపోయాయి. తర్వాత మంచిగా ఒక కప్పు కాఫీ తాగేసి అండ్ ఇక్కడేంటంటే నేను మన కొత్త కాట్ తీసుకున్నాం గదా! సో, దీనికోసం అనేసి ఒక 2 బెడ్ షీట్స్ అట్లా తీసుకున్నాను. అండ్ ఫ్రిడ్జ్ పైన కవర్ అండి. ఎన్నాళ్ళవుతుందో ఫ్రిడ్జ్ తీసుకొని, బట్ ఆ కవర్ సంగతి నాకసలు గుర్తులేదనమాట. సో, అందుకని చెప్పేసేసి దానికోసం ఒక కవరు అదేంటంటే జూట్ కవర్ అనమాట. లోపలైతే మనకి లోపల వేసుకోవడానికి కూడా ఒక 4 మ్యాట్స్ అట్లయితే వచ్చాయి. అండ్ వైట్ కలర్‌లో అది జూట్ కవర్ కింద టాజల్స్ లాగా వచ్చాయి. బావుందనమాట. నాకెందుకో చూడగానే నచ్చింది. సో, ఇంక నేనైతే అది తీసుకున్నాను. 200 చేంజ్ అలా పడిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్ షీట్స్ అండి. సో, మాకంటే కొంచెం కొత్త కదా! అందుకే చూపిస్తున్నాను. ఇదివరకు మాకు లేదు కదా! ఈ బెడ్ కిందున్నంత కాలం కూడా లేదు. అండ్ అప్పుడు మాకు తీసుకోవాలని ఉంది. కాకపోతే మాకు ఇంట్లో సరిపోదనమాట. బాగా ఇరుకైపోతది. అట్లా చిన్న చిన్న రూమ్స్ అండ్ ఇప్పుడు కూడా ఇది సింగిల్ బెడ్‌రూమ్ చేయించినా కూడా చూడండి మాకు ఈ బెడ్‌రూమ్‌కి సరిపోయిందనమాట ఈ కాట్ అయితే. సో, అలాగా ఇంకా బెడ్ షీట్స్ నైటొచ్చాయన్నమాట. ఇంక అవైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఒకటొచ్చేసి అది చూసారు గదా! ఇందాకడది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇదన్నమాట. నాకు ఎందుకో ఈ 2 నచ్చాయి. అండ్ ఈ 2 కూడా కాటన్ అండి. 2 కూడా ఎలాస్టిక్ అన్నమాట. మామూలుగా మన బెడ్ షీట్‌లా కాకుండా ఇవి ఎలాస్టిక్ దుప్పట్లన్నమాట. పిల్లలున్నారు కదా! బెడ్ షీట్ అంటే అటు ఇటు చెరిగిపోతా ఉంటదిలే అని చెప్పేసేసి నేను ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. 2 గూడా కాటను క్వాలిటీ చాలా బావుందన్నమాట. చాలా సాఫ్ట్‌గా బావున్నాయి. కానీ ఇదొచ్చేసి 500 చేంజ్ అట్లా పడింది. అండ్ ఇంకొకటొచ్చేసి 200 చేంజే పడిందన్నమాట. 200, 300 చేంజ్ అట్లా పడింది. 2 గూడా కాటనే. మేబీ ఆ డిజైన్ వల్లో ఏమో కానీ ఫస్ట్ చూపించింది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. సో, కానీ కొంచెం స్మెల్ ఒస్తున్నాయన్నమాట. కొత్తవి కదా! ఎప్పుడెప్పటి నుంచో ఉండుంటాయి. సో, కొంచెం స్మెల్ ఒస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి వాష్ చేసుకుంటే బెటర్ కదా! అనేసి ఇక్కడైతే ఇంక అలా వాటర్‌లో కొంచెం లిక్విడ్ వేసేసి నానబెట్టేసాననమాట. సో, 2 పిల్లో కవర్స్ వచ్చాయి ఒక్కొక్క దానికి. అండ్ 2 బెడ్ షీట్స్ అయితే తీసుకున్నా. ఫస్ట్ ఎలా ఉంటాయా అండి కాట్‌కి సరిపోతాయా లేదా అని చెప్పేసి. అలా ఒక 2 తీసుకున్నాను. క్వాలిటీ చాలా బావుందనమాట. సో, అలా ఇంకా వాటిలనైతే నీళ్ళలో నానబెట్టేసాను. అండ్ ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ అది కూడా ఒకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసేసి చూస్తే గ్రేప్స్ కవర్స్‌లో అలా ఉండిపోయినాయన్నమాట. సో, ఇంక వీటిల్ని ఒక కంటైనర్‌లో వేద్దాం. ఒక డబ్బాలో కడిగి పెట్టేస్తే ఈవినింగ్ పిల్లలొచ్చిన తర్వాత తింటారు కదా! ఎందుకు ఇంకా కవర్స్ అని చెప్పేసేసి ఇంకా అలా వీటిల్నయితే కడిగేసి కొంచెం కొంచెం వాటర్‌లో సాల్ట్ వేసేసి ఒకసారి అలా కడిగేస్తానండి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్‌తో కడిగి ఇంకా వాటిల్నయితే అలా కంటైనర్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. అండ్ తర్వాత దుప్పట్లు కూడా బెడ్ షీట్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఏంటంటే మామూలుగా లిక్విడ్ వేసి యూజ్ చేయలేదు. కొత్తయే కదా! అది కూడా స్మెల్ ఒస్తున్నాయి. డిఫరెంట్ స్మెల్ మనం బెలూన్స్ స్మెల్ ఉంటాయి చూసారా? ఆ స్మెల్ ఒస్తున్నాయన్నమాట. ఇంక అందుకని నార్మల్‌గా చేత్తోనే అలా కొంచెం వాష్ చేశాను. మామూలుగా ఉతకడం అట్లా బండకేసి బాదడం అట్లా అయితే ఏమి చేయలేదులెండి. మామూలుగా చేత్తోనే అలా ఒకసారి రుద్ది వాష్ చేసేసాననమాట. అది సడెన్‌గా ఫోనయితే కింద పడిపోయింది. ఏంటా సౌండొచ్చింది టప్మనేసి అనుకున్నాను.
కానీ చూడలేదనమాట నేను. మామూలుగా బయటున్నాం కదా! ఏవో ఒక సౌండ్‌లొస్తా ఉంటాయిలే అనుకున్నా. తిరిగి చూస్తే ఏముంది మొబైల్ కింద పడిపోయి ఉందనమాట. బై గాడ్స్ గ్రేస్ ఏమి కాలేదు. అంటే గ్లాస్ ఉంటది కదా! సేఫ్టీ గ్లాస్ ఉంటది కదా! సో, ఏం కాలేదనమాట. సో, అది. ఇంకా అలా వాటిలినైతే ఎండలో ఆరేసి ఇంకా అలా కిందకైతే వచ్చాను. అండ్ ఇప్పుడేంటంటే ఫ్రిడ్జ్ అంతా కూడా కొంచెం అలా క్లీన్ చేయాలి. సో, ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేస్తూనే ఉంటాను. సో, అంత మెస్సీగా అయితే ఏమీ లేదనమాట. సో, ఫస్ట్ అయితే పైన కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా! సో, అదంతా గూడా దులిపేసి క్లాత్‌తో ఆ తర్వాత ఈ కవరయితే వేస్తున్నాననమాట. సో, ఈ కలర్ కాంబినేషన్ నాకెందుకో అది సెట్ అయితది అనిపిచ్చింది. అండ్ చూడగానే నాకు నచ్చేసిందనమాట. వైట్ కలర్ కొంచెం మనకి వైట్ అంటే క్లీనింగ్ ఎక్కువుంటది. కానీ మనం అంటే వీక్‌లో వన్స్ కానీ 10 డేస్‌కొకసారి కానీ అలా ఉతుక్కుంటూ ఉంటే అది పెద్ద వెయిట్ ఉండడం అట్లయితే ఏముండదు కదండీ. సింపుల్‌గా ఉంది. అండ్ చూడ్డానికి లుక్ బావుందనమాట. అది పైనుండేదే కాదనట్లేదు. కానీ ఎందుకో మన మనసుకు నచ్చింది తీసుకోవాలి. సో, అలా నాకది నచ్చి తీసుకున్నాను. అండ్ ఒక పాట్‌లో అలా మనీ ప్లాంట్ అయితే పెట్టాననమాట. కొంచెం మట్టి వేసేసి పెట్టేసాను. సో, అది కొంచెం అలా ఫ్రిడ్జ్ పైనయితే పెట్టేసాననమాట. సో, అది మొన్నెవరో ఒక సిస్టర్ కూడా మీ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూయించండి అని చెప్పేసాను. పెద్ద ఆర్గనైజేషన్ అయితే ఏముండదులెండి. మామూలుగా మీ హౌసెస్‌లో ఎలా అయితే ఉంటదో మోస్ట్‌లీ నాది అలానే ఉంటది. పెద్ద ఆర్గనైజేషన్ అంటూ అట్లయితే ఏమీ లేదనమాట. సో, దీనికి కూడా లోపల మ్యాట్స్ అవి వచ్చాయి కదా! సో, అవి కూడా వేద్దాము అని చెప్పేసేసి ఇంక అలా అన్నీ ఎటు తీస్తున్నాను కదా! అని ఒకసారి దీన్ని గూడా అలా క్లీన్ చేస్తున్నాననమాట. అంత మెస్సీగా అయితే ఏం లేదు ఫ్రిడ్జ్. ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకుంటూనే ఉంటా అనమాట. అయినప్పటికీ గూడా ఒకసారి అంతా తీసేసి ఇంకలా ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అన్నీ కూడా తీసి బయట పెట్టేసాను. అండ్ స్విచ్ కూడా ఆఫ్ చేశాననమాట. ఇంకా అలా దానిలో ఉండే ర్యాక్స్ కానివ్వండి, వెజిటబుల్స్ పెట్టుకునేది ఇంక అన్నీ గూడా తీసేసి ఇంక అలా క్లీన్ చేస్తున్నాననమాట. క్లీనింగ్ అంటే నార్మల్‌గా వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసేసి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. స్క్వీజ్ చేసి ఇంకలా వైప్‌తో ఏంటంటే దాన్ని వాటర్‌లో ముంచేసి ఇంకలా తుడుస్తున్నాననమాట. అంతే దీనికి మళ్ళీ నేను వేరేవైతే ఏమి యూజ్ చేయట్లేదు. సో, అటు సాల్ట్‌కి, ఆ నిమ్మరసానికి కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు. సో, దానికే మనకి దీనికున్న మురికంతా గూడా పోయిద్దనమాట. సో, అదండి. ఇంకా ఈ సైడ్‌కేంటంటే నేనెక్కువ డబ్బాలవి ఉంటాయి కదా! సో, పైనేంటంటే మా చిన్నోడి మెడిసిన్ ఉందనమాట. ఫేస్‌కి మీరడిగారు కదా! మొన్నెవరో చిన్న చిన్నవి ఏంటి ఫేస్ పైనేవో వచ్చాయేంటి షన్వికి అని చెప్పేసి. సో, పిల్లలు కదా! ఏవి పడితే అవి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ వయసులో వాళ్ళకి అట్లా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అలా మా వాడికి ఫేస్ పైన చిన్న చిన్న గుల్లలొచ్చాయన్నమాట. అవి చూపిస్తే ఈ వయసులో వస్తూనే ఉంటాయి అనేసి ఆల్రెడీ మీకు ఇంతకు ముందు గూడా చెప్పాను ఒకసారి. సో, అలా వాడికి ఒక మెడిసిన్ అన్నమాట. అది ఫ్రిడ్జ్‌లో పెట్టి నైట్ పడుకున్న తర్వాత అప్లై చేయాలి. అది ఉంటే అది పెడతాను. అది పెట్టానన్నమాట. అండ్ ఎండు కొబ్బరి, అల్లము అలాగే ఇంక ఈ కోకో పౌడరు, వెనిల్లా ఎసెన్స్, ఇంగువ అవి ఉంటాయి కదా! అవి అండ్ కిందొచ్చేసి డ్రై ఫ్రూట్స్ కవర్స్ మామూలుగా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ కవర్స్‌లో అలానే ఉంచేస్తాననమాట. ఒక దానిలో అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అవి పెట్టుకున్నాను. సాసెస్ అవన్నీ. అండ్ ఇంకొక పక్కన ఏంటంటే దాని కిందేంటంటే మసాలా కారంలు అట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా! అవన్నీ కూడా కింద పెట్టేస్తాననమాట. అండ్ ఇంకా నార్మల్‌గా అక్కడ కవర్స్ వేసేసి పైన ఇవి పన్నీర్ కానివ్వండి, ఇంకా ఉలవచారు తెస్తే అది, ఇంకెప్పుడన్నా మిల్క్ ప్యాకెట్స్ అట్లాంటివి తెచ్చుకుంటే అవి, ఇంకా నార్మల్‌గా కింద దాంట్లో వెజిటబుల్స్, ఇంకా పెరుగు ఇవి ఉంటాయి కదా! ఇంకా అవే అన్నమాట. చియా సీడ్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాంటివి పెట్టుకున్నాను. సో, అదనమాట. సింపుల్ ఆర్గనైజేషనే. అంత ఆర్గనైజ్డ్‌గా అయితే ఉండదు. మామూలుగా మీదెలా ఉంటదో అలానే ఉంటదనమాట. బట్ ఉన్నదాన్ని కొంచెం నీట్‌గా ఉంచుకుంటేనే కదా మనకి నీట్‌గా కనిపించేది. సో, అదండి. ఇంకా అలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అనమాట. అండ్ మార్నింగ్ మా వాడికి పులిహోర చేశాను ఈరోజు. అదే పెట్టి పంపించేసాను. అండ్ నాకొచ్చేసి ఏదన్నా కొంచెం స్పైసీగా తినాలనిపించింది. అండ్ రైస్ కూడా మార్నింగ్ వాటితో పాటే కుక్ చేసుకున్నాను. ఇంకా కొంచెం రైస్ ఉంటే ఇంకిక్కడేంటంటే గార్లిక్ ఎగ్ రైస్ అనమాట. కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, కారం వేసి దంచుకున్నాను. అండ్ తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కొంచెం పప్పులు, పచ్చిశనగ పప్పు ఉంటాయి గదా! నాకవి ఇష్టమనమాట. తినేటప్పుడు పళ్ళ కింద క్రంచీగా తగులుతూ ఉంటాయి గదా! సో, నాకు చాలా ఇష్టము. అవి వేసుకున్నాను. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ తర్వాత
ఆనియన్ ఒకటి వేసుకున్నాను. తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే బీట్ చేసుకున్నాను. అండ్ తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లి ఉంది కదా! అది కూడా వేసేసాను. అండ్ ఇక్కడైతే కరెంట్ పోయిందనమాట. ఈ ఎండాకాలం వస్తే ఇదే ప్రాబ్లమ్ అండి. కరెంట్ ఉండదు. ఊరికే పవర్ కట్ అవుతా ఉంటది. సో, అలా ఆ టైంలో అయితే పవర్ కట్ అయింది. ఇంకా అలాగా దంచుకున్న వెల్లుల్లి ఉంది కదా! అది కూడా వేసేసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసాను. వేసేసి మంచిగా టాస్ చేసుకుంటే స్పైసీగా గార్లిక్ ఫ్లేవర్‌తో అండ్ ఎగ్ ఉంది కదా! సో, చాలా బావుంటుంది. ఎగ్ ఇలా కాదు అనుకున్నా నార్మల్‌గా హాఫ్ బాయిల్డ్‌లా కూడా వేసుకొని తినొచ్చు. కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకొని చాలా బావుంటుంది. సో, మంచిగా నేనైతే ఆఫ్టర్‌నూన్ టైంకి ఇది చేసుకున్నాను కానీ కరెంట్ లేదండి. వేడిగా తింటేనే బావుంటుంది. కానీ పవర్ లేదనమాట. ఇంకా అలా చెమటలు పట్టేస్తున్నాయని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి ఆ స్టెప్స్ పైన కూర్చొని తినేసాను. సో, దీనిలో ఏముండొచ్చు అనుకుంటున్నారు? ఇట్స్ డైకిన్ ఏసీ అనమాట. సో, జస్ట్ ఇప్పుడే వచ్చింది. సో, ఇప్పుడే ఇక్కడ పెట్టేసి వెళ్ళారనమాట. సో, ఇంకా ఇన్‌స్టాలేషన్ అయితే చేయలేదు. ఇప్పుడే కదా వచ్చింది. సో, ఇన్‌స్టాలేషన్ వాళ్ళు మేబీ ఒక 2 డేస్ అలా పడుతుంది వాళ్ళు రావడానికి. సాటర్డే అలా వస్తా అన్నారంట. సో, కొత్త ఏసీ కూడా వచ్చేసింది ఫైనల్లీ మన ఇంటికైతే. సో, మా చిన్నోడు గోల ఏసీ ఎప్పుడు తీసుకొస్తావు అని చెప్పేసి మా వారిని కిందుంది. బట్ ఇంకా అది సమ్మర్ కదా! సో, అత్తయ్య వాళ్ళు యూజ్ చేసుకుంటారులే అని చెప్పేసేసి ఇంకా అక్కడే ఉంచేసామనమాట. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి కొత్తదైతే తీసుకున్నాము. డైకిన్ తీసుకున్నాము. కింద ఉన్నది కూడా డైకినే అనమాట. కాకపోతే అది ఏదో చెప్పారండి మా వారు. ఏవో 2 ఉంటాయంట కదా! మామూలుగా ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి డిజిటల్ మోడ్‌లా డిస్ప్లే మోడ్‌లో అనుకుంటా. సో, అదనమాట ఇది వచ్చేసి. సో, అది ఫైనల్లీ ఏసీ కూడా వచ్చేసింది. జస్ట్ అలా తినేసి పడుకున్నా అనమాట. ఇంకా మా వారు ఫోన్ చేశారు. తను లేరని చెప్పాను కదా! ఊరెళ్ళారు. సో, ఇంకా ఫోన్ చేసి వచ్చిందంట ఏసీ చూడని చెప్పేస్తే ఇంకా అలా వెళ్ళేసి దీన్నైతే పైకి పెట్టించాను అనమాట. సో, దీన్నైతే ప్రస్తుతానికి హాల్లో పెట్టించాను. బెడ్రూమ్‌లో పెట్టించినా మళ్ళీ ఇరుకవుతుంది కదా! అందుకని చెప్పేసి అదిగోండి ఇక్కడ పెట్టించాను అనమాట. ఫైనల్ ఏసీ కూడా వచ్చేసింది. సో, ఎండలు మామూలుగా లేవబ్బా నిజం చెప్పాలంటే. వేడిగా ఉంటుంది మాకు పైన అయితే. నైట్ అయితే అసలు బాగా వేడిగా ఉంటుందన్నమాట. సో, సో, ఇది ప్రస్తుతానికి వ్లాగ్ అయితే. మనం దేనికి గూడా అంత బాగా అలవాటు పడకూడదండి. అలవాటు పడ్డాము అంటే అసలు కొంచెం సేపు లేకపోయినా గూడా ఉండలేమనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ కట్ అయింది. అది ఒక 5 మినిట్స్ కట్ అయితేనే అసలు ఉండలేకపోయాము. అందులోను సమ్మర్ సీజన్ చెమటలు. సో, అలాగా కానీ బయట చల్లటి గాలొచ్చింది. ఇంకా వెళ్లి కాసేపు బయటే కూర్చున్నాననమాట. ఇంక అలానే ఏసీ కూడా అంతే. మా చిన్నోడు అంటే అలవాటుంది కదా! మామూలుగా ఇంతకుముందు మొన్నటి వరకు అంటే వింటర్ అవ్వడం వల్ల దాని గురించి పట్టించుకోము. బట్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అసలు ఏసీ ఎప్పుడు తీసుకొస్తావు? ఏసీ తీసుకురా అనేసి బాగా గోల చేసాడు. అయినా తీసుకుందాం అనేసి అనుకున్నాంలే అండి. బట్ వాడు కూడా బాగా ప్రెషర్ పెట్టేసాడనమాట. అందులోను మా వారికి కూడా బాగా అలవాటు. సో, ఇంకా అలాగా అదే ఈ వస్తువనే కాదు దేనికైనా కూడా కొంచెం అలవాటు పడ్డాము. కొంచెం పని తగ్గింది, సుఖాన్ని కోరుకున్నాము అంటే అసలు ఉండలేమనమాట. సో, అది అది మనకే ఫైనల్లీ ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తది. సో, కానీ తప్పదు గదా! మనకి ఇంకా అలా అయిపోతూ ఉంటాయన్నమాట. ఇంకిక్కడ ఏంటంటే కొన్ని గ్రోసరీస్ అయిపోయాయన్నమాట. డబ్బాలు గూడా ఖాళీ అయిపోయాయి. కొంచెం లాస్ట్‌లో కొంచెం ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసి కొంచెం బౌల్స్‌లో వేసేసానన్నమాట. గ్రోసరీస్ నిన్న తీసుకొచ్చారు మా వారు. నిన్న నైట్ తనొచ్చే వరకి 7:30 అట్లా అయితే అయిపోయింది. ఇంక ఇవన్నీ కడుక్కొని పెట్టుకోవాలిలే ఇంక అప్పటికప్పుడు ఎక్కడ చేస్తామనేసి ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే అని నైట్ తీసుకొచ్చినవి అలానే పెట్టేసానన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవేమన్నా ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా రిమైనింగ్ బ్యాగ్ కూడా అంతే ఉంచేసాననమాట. మార్నింగ్ చూసుకుందాంలే అని చెప్పేసేసి. సో, అవన్నీ కడుక్కొని మంచిగా తుడుచుకొని ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను. ఇంకేమన్నా తడి ఉంటే ఆరిపోతదిలే అని చెప్పేసేసి. ఇంకా ఈలోపు పైకి వెళ్ళి బెడ్ షీట్స్ కూడా తీసుకొచ్చాననమాట. ఎండాకాలం కదా! ఎంతసేపో పట్టదు కదండీ ఆరడానికి. వెంటనే ఆరిపోయాయన్నమాట. ఇంకా వీటిల్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కువ సేపు ఉంచితే కలర్ షేడ్ అయిపోతాయి. సో,
అలా ఇంకా పైకి వెళ్ళి వాటిని తీసుకొనొచ్చాను. ఈ ఎండకి పైకి వెళ్ళి కిందకొచ్చేసరికి నీరసం వచ్చేసిందనమాట. అంటే కొంచెం ఫ్రూట్ జ్యూసెస్ కానీ, వాటర్ గానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎండలు స్టార్ట్ అయ్యాయి అంటే, లేదంటే ఇంకా మనం ఇంట్లో పని చేయలేము. నీరసం వచ్చేస్తదనమాట. సో, అలాగా ఇంకా రాగానే ఫ్యాన్ కింద కూర్చున్నాను అలాగా. ఇంకా ఆ దుప్పట్లు అవి తీసేసి ఇంకా ఇదిగోండి బెడ్ షీట్ అయితే వేసేస్తున్నాననమాట. ఎలాస్టికే కాబట్టి 4 సైడ్స్ కూడా ఈజీగా అలా ఫిక్స్ చేశాను. ఫస్ట్ అసలు సరిపోతదో సరిపోదో అంటే మెజర్‌మెంట్ కరెక్ట్‌గానే తీసుకున్నాను కానీ, బట్ చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. ఇదేం సరిపోతదా అనిపించిందనమాట నాకు ఫస్ట్. కానీ ఎలాస్టిక్ కదా! సో, 4 సైడ్స్ కూడా గట్టిగా లాగి పెట్టేసరికి మంచిగానే సెట్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ మాత్రం కొంచెం అలా కనిపించిందనమాట. అది ఇంకా ఎంత సెట్ చేస్తున్నా కూడా అవ్వలేదు. అలానే వచ్చేసింది. సో, అదండి. ఇంకా తర్వాత ఆ పిల్లో కవర్స్ ఉన్నాయి కదా! ఇంకా అవి కూడా పిల్లోస్‌కైతే పెట్టేసాననమాట. సో, అది నాకు మంచిగా అనిపిచ్చింది. ఎప్పటినుంచో ఎప్పుడు బెడ్ తీసుకుంటామా, ఇలాగ కాట్ తీసుకుంటామా, దాని పైన కొట్టుకోవడం, ఆడుకోవడం ఎంతైనా ఎవరికన్నా ఉంటది గదా! అలా పిల్లలతో గాని, హస్బెండ్‌తో గాని సరదాగా చేయడము. సో, మాకలా ఎప్పటినుంచో ఉందనమాట. ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు తీసుకుందామా అని చెప్పేసి కిందున్నప్పటి నుంచి కూడా. బట్ ఇంక అప్పుడైతే అవ్వలేదు. అండ్ ఫైనల్లీ మా వారికి ఎక్కువగా అసలా తీసుకుందాము, సరిపోతదిలే అనేసి కిందున్నప్పుడే అన్నారు కానీ, వద్దు ఇరుకైతదనేసి నేను చాలా సార్లు ఆపాననమాట. బట్ ఫైనల్లీ నాకంటే ఎక్కువ గూడా తనకే ఉంది ఇలా కాట్ తీసుకోవడం అనేసి. అంటే మాకు కొత్త గదండీ! ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి. కానీ మన ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందంటే మనకు కొత్తగా ఉంటది గాబట్టి అదొక హ్యాపీనెస్ అనమాట అంతే. సో, అది ఇంకా అలాగా మంచిగా సెట్ చేసేసాననమాట. అండ్ కొంచెం బెడ్‌రూమ్‌నయితే డెకరేట్ చేసుకోవాలి. కొంచెం ఒకటి ఫ్రేమ్స్ అట్లాంటివి పెట్టి సో, అది ఇంకా అలా నాకైతే నీరసం వచ్చి కాసేపు అలా పడుకున్నాననమాట. అండ్ ఇదిగోండి దీని డిజైన్ అయితే ఇలా ఉంది. మంచిగా లైట్ గో అది గంధం కలర్ ఉంటది కదా! అది అలాగే ఇంకా ఆహ్, లక్స్ గ్రీన్ కలరు, లైట్ పింక్ కలరు అలా బావుంది. నాకు నచ్చిందనమాట. సో, ఇంకా ఆ తర్వాత ఇవి అయితే కంప్లీట్‌గా మంచిగా తడంతా గూడా పోయింది. ఇంకా గ్రోసరీస్ అన్నీ గూడా కంటైనర్స్‌లో వేద్దామని చెప్పేసేసి ఇంకా అలా అయితే కూర్చున్నాను. ఈసారైతే నేను వెళ్ళలేదండి. అంటే గ్రోసరీస్ తీసుకురావడానికి ఈసారైతే నేను వెళ్ళలేదు. మా వారు ఇంక నిన్న ఏసీ చూడ్డానికి వెళ్ళి, ఇంకా వచ్చేటప్పుడు నేనే తీసుకొస్తానులే అనేసి అన్నారు. ఇంకా మంచిగా లిస్ట్ రాసి ఇచ్చాననమాట. ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసేసి. మనం వెళ్ళామనుకోండి ఇంట్లో లేకపోయినా గూడా ఏదో ఒకటి టక్కుమని వేసేస్తాం కానీ వాళ్ళు అలా వెయ్యరు కదా! మనం ఏ లిస్ట్ రాసిస్తామో అదే తీసుకొస్తారు. మనం ఇది మర్చిపోయానే రాయడం అని చెప్పేసి అక్కడ ఏదైనా చూసి గుర్తొస్తే టక్కున వేసేస్తాము. కానీ వాళ్ళు ఏది రాసిస్తే అది రాసిన వాటిల్లోనే ఇంకా 3, 4 తీసుకురాలేదనమాట. నాకది కనిపించలేదు అని చెప్పేసి. యాక్చువల్‌గా మామూలుగా పోలీస్ క్యాంటీన్ ఉంటది గదా! అక్కడ తీసుకుంటే కొంచెం ప్రైజెస్ అవి తక్కువ పడతాయి. అక్కడ తీసుకుంటాను అని చెప్పేసేసి వెళ్లారనమాట. కానీ అది వాళ్ళది 4కే క్లోజ్ చేస్తారు. అండ్ కొంచెం లేట్ అయిపోయిందనమాట తినకేమో. ఇంక అందుకని డీమార్ట్‌కి వెళ్లారనమాట. ఇంకా డీమార్ట్ అంటే పెద్దగా ఉంటది కదా! కొన్ని కొన్ని ఒక 4, 3 అలా కనిపించలేదంట. ఇంక అవైతే తీసుకురాలేదు. అవి నువ్వు ఇక ఎప్పుడోకప్పుడు తెచ్చుకో అని చెప్పేసి అన్నారనమాట. బట్ మోస్ట్‌లీ అన్నీ తీసుకొచ్చారులెండి. ఇవి గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, ఇంకా బాస్మతి రైస్ అవి అయిపోయాయన్నమాట. ఇంకా పచ్చెనగపప్పు, రాగులు కానివ్వండి, మినప గుళ్ళున్నాయిలెండి. ఇంకా అలా కొంచెం చిన్న చిన్నగా పెసలు కానివ్వండి, జీలకర్ర అలాంటివి బేసిక్ గ్రోసరీసేననమాట. సో, ఇంక అలా అయిపోతే ఇంక అవన్నీ గూడా మంచిగా లిస్ట్ రాసిస్తే ఇంకా తనే తీసుకొచ్చారు. అండ్ ఇంకా వాటిలనైతే ఇలా వీటిలో వేస్తున్నాను. అండ్ ఇవి స్టీల్ కంటైనర్స్ ఉన్నాయి గదా! చిన్నవి 1 కేజీవి అది పెద్దదేమో 5 కేజీస్. ఈ తర్వాతదేమో 4 కేజీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 కేజీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కేజీస్ అండ్ ఓపెన్ ఉన్నాయి కదా! అంటే ఓపెన్ విండో కంటైనర్స్ ఉన్నాయి కదా! స్టీల్‌వి అవొచ్చేసి 1 కేజీస్ అన్నమాట. 1 కేజీ అన్నమాట. అండ్ ఇది 5 కేజీస్ బానే పట్టింది. అండ్ ఈ గోధుమ పిండి వచ్చేసి అది 2 కేజీస్ ప్యాకెట్ అనుకుంటా. 2 కేజీసే పట్టింది. నేనది 4 కేజీస్ కంటైనర్ ఏమో అనుకున్నా. చూడండి అది 4 కేజీస్ కంటైనరే సైజ్ ఈజీగా తెలుస్తుంది. దానికంటే కొంచెం చిన్న సైజే. నెక్స్ట్ వచ్చేసి దానికంటే కొంచెం చిన్న సైజు. ఆల్‌మోస్ట్ 3 కేజీస్ పట్టిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2 కేజీ. కానీ ఆ గోధుమ పిండి మాత్రమే అది 4 కేజీస్ కంటైనర్ అనుకున్నా కానీ 2 ½ కేజీసే పట్టిందన్నమాట. మేబీ అది
పిండి కదా! దానివల్లో ఏమో నాకు కూడా అంతకైతే తెలీదు కానీ సైజ్ మాత్రం అదేనండి. అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు కరెక్ట్‌గా సరిపోయాయన్నమాట. సో, ఇంకా కొన్ని కంటైనర్స్ అయితే తీసుకుంటున్నాను. ఆర్డర్ పెట్టాను స్టీల్‌వి. కాకపోతే ఈసారి సేమ్ అదే మోడల్ కానీ కొంచెం బ్రాండ్ అయితే మార్చానన్నమాట. ఇవి కొంచెం విడ్త్ ఎక్కువున్నాయి. కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి గదా! అని చెప్పేసి ఈసారి కొంచెం విడ్త్ తక్కువున్నాయయితే పెట్టాను. చూపిస్తాను. అవి కూడా రాగానే మీకైతే చూపిస్తాను. సో, అది పైనైతే అన్నీ కూడా స్టీల్‌వి అండ్ కిందొచ్చేసి గ్లాస్‌వి అండ్ కొంచెం ప్లాస్టిక్‌వి అలా అయితే పెట్టేసుకున్నాననమాట. ఇంకా పెట్టగా మిగిలినవి ఓపెన్ చేయనివి ఆల్రెడీ కొన్ని కొన్ని ఉంటాయి కదా! సో, అవి ఇక ఓపెన్ చేయం కాబట్టి కొన్ని ఇంకా రిమైనింగ్‌వన్నీ కూడా ఈ రైస్ డ్రమ్‌లో అయితే వేసేసుకుంటున్నాను యాజ్ యూజువల్‌గా. సో, అదండి ఫైనల్‌గా గ్రోసరీస్ కూడా సర్దడం అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. పిల్లలు గూడా వచ్చేసారనమాట. అండ్ ఇంకా వీళ్ళకి స్నాక్ అయితే అంత హెవీగా అయితే ఏమి ప్లాన్ చేయలేదు. నార్మల్‌గా గ్రేప్స్ ఉన్నాయి కదా! అవి ఇద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ మా వాడు ఏమన్నా జ్యూస్ చేయమనేసి అడిగాడు. మా చిన్నోడికి జ్యూసులు పిచ్చనమాట. చల్లగా తాగాలంటే ఎంత ఇష్టమో వీడికి. ఇంకా ఏదో ఒక జ్యూస్ చెయ్యి అని చెప్పేసి అన్నాడు. పుచ్చకాయ జ్యూస్ చేయమన్నాడు యాక్చువల్‌గా. ఆ పుచ్చకాయి బాలేదండి. పైకి చూడడానికి చాలా బావుంది కానీ, లోపల కొంచెం పాడైపోయిందనమాట. ఇంకా పిల్లలకి పెట్టడం ఎందుకులే అది అని చెప్పేసేసి ఇంకా బాగోలేదులే అని వద్దన్నాను. ఇంకా గ్రేప్స్ ఉన్నాయిలే ఎటు గ్రేప్ జ్యూస్ చేసిస్తాను అని చెప్పేసేసి అవి 2 టైప్స్ అనమాట. గ్రీన్‌వి అండ్ అలాగే ఇంకా బ్లాక్ గ్రేప్స్ అనమాట. ఆ 2 కూడా సగం సగం వేసేసాను. వేసేసి కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా అలాగా మిక్సీ పట్టేస్తున్నాననమాట. కొంచెం వాటర్ వేసాను ఫస్ట్. ఆ తర్వాత ఇంకొంచెం వేసుకున్నా. అంటే ఒకేసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ బయటికి లీక్ అయితాయి కదా! అందుకని చెప్పేసి ఇంకా తర్వాత స్ట్రెయినర్‌లో వేసేసి మంచిగా స్ట్రెయిన్ చేసేసాననమాట. తర్వాత గూడా అంటే ఒకసారి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను. జ్యూస్ చేస్తుంటే మా వాడు అసలు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైపోతదా జ్యూసు? ఎప్పుడు గ్లాసెస్‌లో వేసి ఇస్తానా అన్నట్లు. వీడెంతైనా కొంచెం ఫ్రూట్స్ అవి బాగా తింటాడండి. జ్యూసులు కూడా మంచిగా తాగుతాడనమాట. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వాడంతటికి వాడే తీసుకోవడము, ఎతుక్కొని మరీ తింటాడు. ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే మాత్రం చాలా మంచి గొప్ప విషయం కదా అది. సో, అది ఇంక అలాగా జ్యూస్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఫైనల్‌గా దీనిలో నా దగ్గర పటిక బెల్లం పౌడర్ ఉంది. సో, అదైతే మెల్ట్ అయిపోద్ది కదా! ఊరికే జ్యూస్‌లో ఇంకా పౌడరే వేసేసాను. అండ్ కొంచెం అయితే చియా సీడ్స్ కూడా వేస్తున్నాననమాట. సో, అది ఇంకా అలా మిక్స్ చేసేసి ఇంకా అలా గ్లాసెస్‌లో అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు. పల్చగా అయిపోయి టేస్ట్ అయితే బావుండదనమాట. అసలు జ్యూస్ అయితే భలే ఉందండి. మామూలుగా కంప్లీట్ బ్లాక్ గ్రేప్స్ అనుకోండి ఇంకా డార్క్ కలర్ అయితే వస్తది. కానీ నేను 2 గ్రేప్స్ యూజ్ చేశాను కదా! సో, కలర్ అయితే ఇలా ఉందనమాట. సో, అది టేస్ట్ కూడా చాలా బావుంది. పిల్లలైతే చక్కగా తాగేశారు. ఇంకా నైట్ డిన్నర్ ఎర్లీగా పెట్టేద్దాంలే అనేసి ఇంకా సింపుల్‌గా జ్యూస్ చేసి ఇచ్చాననమాట. సో, అది ఫైనల్‌గా ఒక గుక్క ఉంటే నేను కూడా అలా తాగేసాననమాట. బావున్నాయి జ్యూస్ అయితే. సో, అదండి. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళు కూడా తాగేస్తున్నారు. సో, నా డే అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట. సో, మరి నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్. అని చెప్పడం మర్చిపోయాను. మా చిన్నోడు మాత్రం ఏసీ చూసి బాగా గంతులేసాడనమాట. సో, అది.